నయాగరా జలపాతం మీద ఒకడు పెద్ద తాడును కట్టాడంట, ఈ దరి నుంచి ఆ దరికి. వినండి, ఈ దరి నుంచి ఆ దరికి తాడు కట్టాడు. కట్టి అంత పెద్ద జలపాతం, కొన్ని వేల క్యూసెక్కుల నీరు పడుతుంటుంది దానిలో. ఏమాత్రం దానిలో పడితే శవం ఏడదిరిద్దో కూడా తెలియదు, అంత డేంజర్గా పారుతుంటుంది అది. ఆ జలపాతం నయాగరా జలపాతం పెద్దది. దాని మీద కట్టాడు తాడు, ఈ దరి నుంచి ఆ దరికి కట్టి అంటాడు, ఈ తాడు మీద నేను ఆ దరికి వెళ్తా అంటాడు. జనాలు ఆ పక్క ఈ పక్క ఫుల్గా వచ్చి ఉన్నారు చూస్తానికి. వెళ్ళాడు, ఆ తాడు మీద నడుచుకుంటూ ఆ దరికి వెళ్ళాడు. మళ్ళీ నడుచుకుంటూ ఈ దరికి వచ్చాడు. నేను మళ్ళీ వెళ్ళగలను, ఎంతమంది నమ్ముతున్నారా అన్నాడు. అందరూ చేతులు ఎత్తారు, నమ్ముతున్నావు, నువ్వు వెళ్తావు. వెళ్ళటమే కాదు, ఆ తాడు మధ్యన నేను తల తాడు మీద ఆనిచ్చి పైకి లెగుస్తాను అన్నాడు. దీన్ని ఎంతమంది నమ్ముతున్నారంటే, నడిచినోడివి నువ్వు ఆ పని కూడా చేస్తావు, నమ్ముతున్నావు అన్నారు. నిజంగానే పోయాడు, తాడు సెంటర్కి పోయాడు, తల తాడు మీద ఆనిచ్చాడు, లేచాడు. ఆ ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయిందంటే కింద పడతాడు, శవం దొరకదు, ఇక వెతకడం కూడా వేస్ట్. నిలబడ్డాడు, అట్లనే నిలబడి మళ్ళా దిగి మళ్ళీ అటు బయట వచ్చాడు. నేను మళ్ళీ తాడు మీద వెళ్ళగలను, ఎంతమంది నమ్ముతున్నారు అన్నాడు. అందరూ చేద్దారు, నమ్ముతున్నామని. నేను ఒక వ్యక్తిని భుజాన్ని ఎక్కించుకొని కూడా దీని మీద నడవగలను, ఎంతమంది నమ్ముతున్నారు అన్నాడు. అందరూ చేద్దారు, నమ్ముతున్నామని. అట్లయితే నిజంగా నమ్మినోడు ఎవడో వచ్చి నా భుజాల మీద ఎక్కండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అట్లయితే నిజంగా నేను మిమ్మల్ని ఆ దరికి తీసుకెళ్ళి తిరిగి తీసుకురాగలని నమ్మినోడు ఎవడో నా భుజాల మీద ఎక్కడ నేను తీసుకెళ్తా అన్నాడు. ఒక్కడు రాలా. ఇట్ట తగలబడితే మన విశ్వాసాలు, అర్థమైందా? అప్పుడు ఒకడు వచ్చాడు, చిన్నోడు వచ్చాడు, వచ్చి ఆయన భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు. నేను నమ్ముతున్నాను, నేను ఎక్కుతాను నీ మీద. తీసుకెళ్ళి తెచ్చాడు ఆ చిన్నోడిని, తీసుకొచ్చాడండి. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అడిగారు, ఏం బాబు ఇంత పెద్దోళ్ళ మాకే గుండె జాలలేదు, నువ్వు చిన్నోడివి ఎంత బాగా ఎక్కి కూర్చున్నావు, నీకు భయం వేయలేదా అని అడిగారు. నాకెందుకు భయం? ఆయన ఎవరో నాకు తెలుసు, ఆయన పనితనం ఏంటో నాకు తెలుసు, అందుకే నాకు భయం లేదన్నాడు. అంతసేటు ఆయన నీకేం తెలుసు, ఆయన పనితనం నీకేం తెలుసు అంటే ఒక్కటే ఒక మాట చెప్పాడు, ఆయన మా నాన్న అని చెప్పాడు. ఎవరైనా ఆయన మా నాన్న. మా నాన్న తన ప్రాణాన్నైనా అశ్రద్ధ చేస్తాడేమో కానీ నా ప్రాణాన్ని కాపాడటానికి ఏమైనా చేస్తాడు. మా నాన్న నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు అన్న. ఇప్పుడు మీ నాన్న ఎవరు? ఇప్పుడు నువ్వు ఎవరు భుజాల మీద ఉన్నావు? మరి దరి చేరుస్తాడా లేదా? ఆయన తన ప్రాణమును నీ కోసం నిర్లక్ష్యపరిచిన వాడు నిన్ను అశ్రద్ధ చేస్తాడా? కాబట్టి ఇక భయపడద్దు. సమస్త విషయములకు ఆయన చాలినవాడు, అలాగే నిన్ను గెలిపించడానికి కూడా ఆయన చాలినవాడు. గెలుస్తావు అంతే, పో సంతోషంగా పో. నువ్వు జయిస్తావు, సాధిస్తావు, నీకు కృపనిస్తాడు. యేసు నీలో ఉన్నాడని నమ్ము, ఆయన జయిస్తాడని నమ్ము, జయించాడని నమ్ము. నువ్వు ఆయన యందున్నావు, ఆయన నీ యందున్నాడని నమ్ము. నీవు యేసు సంబంధివని నమ్ము. లోకముతో నీకు ఇక భాగము లేదని నమ్ము. దాని మీద నీకు జయం వచ్చిందని నమ్ము. మిగిలిన మూడు ఎలాగైతే సందేహించక నమ్ముతావో ఇది కూడా అంతే నమ్ము, స్వతంత్రించుకుంటావు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ద్వారా కాకుండా నీ సొంతంగా ట్రై చేస్తావా? నీ వల్ల అయిద్దా? ఇప్పటిదాకా ట్రై చేసినట్టున్నావు, అయిందా? 3 రోజులు ముందుకి 7 రోజులు వెనక్కి. ఇది బతుకు, వదిలేసేయి. ఇది నువ్వు ట్రై చేయటం కాదు, దేవుడు నీలో ఉండి పని చెయ్యని. దేవుణ్ణి స్వాగతించు, దేవుణ్ణి నీలోనికి అనుమతించు. విశ్వాసమును బట్టి నా తండ్రి నాలో ఉన్నాడు, నేను తప్పకుండా జయిస్తాను, జయించాను. జయమునే పలుకు. మన విజయ రహస్యం ఏమిటి? పెద్దగా శబ్బాష్, బాగా ఎక్కింది మీకు. రక్షణకు ఆధారం
స్వస్థతకి ఆధారం కన్ఫామ్ కదా. అక్కరలో సమస్యలో పరిష్కారానికి ఆధారం, మరి మన శరీరేచ్ఛల మీద జయ జీవితానికి ఆధారం. ఇవన్నీ మిగిలినవన్నీ సాధించి పెట్టేది ఎవరు మనకి? ఇది కూడా మనకు సాధించి ఇచ్చేది ఎవరు? నువ్వా, నేనా, మరి ఇంకొకరా? నో, అన్నిటినీ మనకు సాధించిన యేసే దీన్ని కూడా విశ్వాసాన్ని బట్టి మనకు సాధించి పెడతాడు. ఆయన మనకు అది సాధించి పెట్టడానికి ఫ్రీగా మనల్ని మనం ఆయనకు అప్పచెప్పుకోవాలి. మన సొంత ఐడియాలజీలు ప్లాన్లు మానుకోవాలి, పూర్తిగా ఆయనకి సమర్పించుకోవాలి. ఇది మాస్లామణి గారు కూడా చివరిలో పాడాడు. అర్థమైందా? ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు సేవలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నావా. నావెవరిది? మాస్లామణి గారిదా కాదా? నావ అయింది. పాపం ఫస్ట్ నడిపించుకున్నట్టున్నాడు, సొంతంగా నడిపించుకుంటే అది గుండ్రాలా అక్కడే తిరిగినట్టుంది. తెట్లు వేసి సాలిపోయి ఇక దేవుడికి అడుగుతున్నాడు, నువ్వు నడిపించు నా నావా, నడి సముద్రమున్న దేవా, నవ జీవమున మార్గమున నా జన్మ తరి. ఎంత భక్తుడైనా అలా అప్పగించుకోకపోతే దేవుడు జోక్యం చేసుకోడు. దేవుడు జోక్యం చేసుకోకపోతే ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎవ్వడు ఎక్కలేడు. ఎక్కాలంటే ఆయన జోక్యం చేసుకోవాలంటే మనం సమర్పణ, ఆత్మార్పణ చే వాళ్ళు పాడుతున్నారు, పాడండి. అప్పుడేమైంది? ఆశా నిరాశాయే ఆవేద. ఈ పాటలో ఉన్న సారం అదే. నడిపించున్నావా అంటే నా చేత. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని భక్తుడు పలికిన మాటలోని ఆంతర్యాన్ని ఈరోజు మాకు నేర్పించు. ఇదిగో జయించిన వారికి ఇవన్నీ ఇస్తానని చెప్పిన నీవే ఎవరితో పోరాడాలో, ఆ పోరాటంలో ఎలా జయాన్ని స్వతంత్రించుకోవాలో కూడా నేర్పించావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభు. మా బిడ్డలు శరీరేచ్ఛలకు విరోధంగా పోరాడుతున్నారు. వారు ఎంతో పోరాడుతున్నారు, అలసిపోయి ఉన్నారు, జయం సాధ్యం కాలేదు. ఈరోజు ఒక రహస్యాన్ని బట్టబయలు చేశావు. నువ్వు పోరాడితే జయం రాదు. నీలో ఉండి నేను పని చేయాలి. నీలో ఉండి నేను పని చేయాలంటే నీవు సంపూర్ణంగా నా యందు విశ్వాసం ఉంచాలి. మిగిలిన విషయాలన్నీ నీకు ఎలా సాధించి పెట్టానో ఈ జయ జీవితాన్ని కూడా నేనే సాధించి పెడతానని నీవు నా మీద నమ్మిక ఉంచాలి, నా మీద ఆధారపడాలి, విశ్వసించాలి, నాకు అప్పగించుకోవాలి. అప్పుడు మాత్రమే నీలో ఉండి నేను పని చేయగలనని ఈరోజు నువ్వు తేట తెల్లం చేశావు. మా బిడ్డలందరూ కూడా ఎలాగున్న జయ జీవితాన్ని స్వతంత్రించుకొని నీవిచ్చేటువంటి ఫలములన్నీ యేసు నామంలో స్వతంత్రించుకుందురు గాక. మేము అందరము కూడా ఆ విధంగా నీ కృపనొందిన వారమై జయ జీవితాన్ని అనుభవించి అనేకులను జయంలోకి నడిపించే కృప మమ్మల్ని ఆవరించినట్లు మాకు అనుగ్రహించమని యేసు ప్రశస్త నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డలందరినీ కూడా ఆయా పరిస్థితుల్లోంచి, వ్యాధి బాధల్లోంచి, శోధనల్లోంచి, ఇరుకుల ఇబ్బందుల్లోంచి విడిపించు. కృపాక్షేమాన్ని కలిగించు. పరిశుద్ధాత్మ వల్ని ఆదరణ దయచేయ ప్రభు, అభిషేకము దయచేయ ప్రభు. వారి ప్రయత్నాలన్నీ నీ చిత్తములో సఫలపరచు సహాయం వచ్చి
అన్ని విషయాల్లో వారి పోరాటాల్లో వారికి జయం దొరికినట్లు సహాయం వచ్చి ఇది మొదలుకొని నిన్ను విశ్వసిస్తుండగా, మిగిలిన వాటిలో నమ్మినట్టే ఈ విషయంలో కూడా నమ్ముచుండగా వారి నమ్మిక చొప్పున వారికి ప్రతిఫలం దయచేయమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి స్తుతించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. తిరుగు ప్రయాణాల్లో తోడై ఉండి క్షేమంగా గృహాలకు నడిపించండి. విశ్వాసంతో వారు తెచ్చుకున్న నూనెని శక్తితో నింపి రోగములు స్వస్థత పొందినట్లు కృపదాయిచి యేసు నామములో వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమైన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడు, మన విజయమైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేర్పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకే చే, ప్రవేశు రక్తమునకే చే, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక.